హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక 70 సంవత్సరాల ముసలోడి గురించి చెప్తాను. ఆ 70 సంవత్సరాల ముసలోడి స్పెషల్ ఏంటంటే, నేను సరదాకి మామ అంటాను. ఆయన మా హోటల్లో ఆయన స్టాల్ బాయ్గా పనిచేస్తుంటాడు. స్టాల్ బాయ్ అంటే పొట్లాలు కట్టడం, అందరికీ వచ్చిన కస్టమర్లందరినీ రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి టిఫిన్ పెట్టడం, పార్సల్ అడిగితే కట్టివ్వటం, ఇవి చేస్తుంటాడు. ఆయన దగ్గరే నేను ఈ పొట్లాలు కట్టడం అయ్యి నేర్చుకున్నా. ఆయన గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే, 70 సంవత్సరాల పైనే ఉంటాయి ఆయన వయసు. 70 సంవత్సరాల పైన ఉన్నా కూడా ఆయన ప్రతిరోజు 400 తెచ్చుకుంటున్నాడంటే ఆయన ఆ పని నేర్చుకోబట్టి. నాకు కూడా ఆయన ఆ పని నేర్పించాడు. అయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విద్యను నేర్చుకోవాల్సి వచ్చింది, తప్పదు. మనం తక్కువ అంచనా వేయకూడదు ఏ పని కూడా. హోటల్లో చాలామంది చాలా రకాలుగా పనులు తక్కువ అంచనా వేస్తుంటారు. గిన్నెలు తోమే పని అంటే ఒకలాగా, క్లీనింగ్ చేసే పని అంటే ఒకలాగా, ఇట్లా కాకుండా ఈ పొట్లాలు కట్టే డ్యూటీ అంటే ఒకలాగా అలా చూస్తారు. అందరిలాగా నేను చూసేవాడిని కూడా, నేను చేశాను కూడా. కాకపోతే ఏ పని అయినా సరే పనిలాగా నేర్చుకోవాలి, పని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుద్ది. ఆయన 70 సంవత్సరాల వయసు ఉన్నా కూడా రోజుకి 400 తెచ్చుకుంటున్నాడు అంటే దాదాపు నెలకు 12,000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు హ్యాపీగా, అంటే ఎవరి మీద ఆధారపడకుండా. అలాగా ఏమో ఏ టైంలో ఎవరికి ఏ పని అవసరం అవుద్దో మనకు తెలియదు కదా. సమయం ఉండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుద్ది అని చెప్పటమే నా ఉద్దేశం.